హైదరాబాద్లో 5 బాల నేరస్తుల పరారీ కలకలం రేపుతోంది. సైదాబాద్ జువెనైల్ హోమ్ గేటు తాళం పగలగొట్టి వాళ్ళు పరారైపోయారు. బాల నేరస్తుల పరారీ దృశ్యాలు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. అయితే 5లో 2 బాల నేరస్తులు సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే పారిపోయినట్టుగా జువెనైల్ హోమ్ సిబ్బంది గుర్తించారు. ఇక 5 బాల నేరస్తులపై వివిధ పోలీస్ స్టేషన్స్లో కేసులున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జువెనైల్ హోమ్ నుంచి 5 బాలురులు పరారైనటువంటి ఘటనలో సైదాబాద్ పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం సైదాబాద్లో ఉన్నటువంటి జువెనైల్ హోమ్ దగ్గర ఉన్నాము. ఈ నెల 22న 5 బాలురులు డాక్టర్ని కలిసేందుకు వెళ్తున్నామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ కూడా 3 రోజులు అవుతున్న వాళ్ళ ఆచూకీ మాత్రం లభించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 5 కూడా వివిధ రకాల కేసుల్లో ఒకళ్ళు సంవత్సరం నుంచి ఇక్కడ నివసిస్తూ ఉంటే 4 బాలురులు మాత్రం 4 నెలల నుంచి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ కోసం ఇప్పటికీ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పైన ఉన్నటువంటి అధికారులు కూడా వీళ్ళు ఈ విధంగా పరారైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జువెనైల్ హోమ్కి సంబంధించినటువంటి సీసీ కెమెరాలతో పాటుగా వాళ్ళు వెళ్ళినటువంటి ఆ మార్గాలన్నింటినీ కూడా ఒకవైపు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. ప్రధానంగా పేరెంట్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడకపోవడము, దీంతో వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఉంటారు. అందుకుగానే వీళ్ళు ఇక్కడ నుంచి పరారైపోయి ఉంటారని చెప్పేసి ఒకవైపు అధికారులు భావిస్తున్నప్పటికీ కూడా మరొక వైపు పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా వాళ్ళని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.